హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని నానబెట్టిన శనగలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకోవాలి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. విజిల్ పెట్టుకోవాలండి. 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా స్మాష్ అయ్యేటట్టు ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని జీలకర్ర వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది ఒక బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. బాగా వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు బాగా ఫ్రై కావాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు బాగా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా ఫ్రై కావాలండి. ఇందులో శనగలలో బాగా ఫ్రై అయ్యాకనే టేస్టీగా వస్తుందండి. నెక్స్ట్ శనగలు వేసేసుకోవాలి. ఉడికించుకున్న శనగలు ఉన్నాయి కదా, అవి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంతే అండి. లాస్ట్లో సాల్ట్ వేసేసుకోవాలి. ఇంతే అండి శనగలు ఫ్రై చేసుకోవడం. మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.